వెల్కమ్ టు బిగ్ డిబేట్ విత్ భరత్. ఇవాళ బిగ్ డిబేట్ విత్ భరత్లో మనతో పాటు ఉన్నారు బీజేపీ అగ్రనేత యలమంచిలి సత్యనారాయణ చౌదరి గారు. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. ఫస్ట్ టైం ఎలక్టరల్ పాలిటిక్స్లో దిగుతున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నారు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఎందుకు ప్రత్యక్ష ఎన్నికలు పోటీ చేస్తారని మీరు అనుకున్నారా? నేను ఇంతకుముందు అనుకున్నాను, కానీ నాకు ఎప్పుడు అవకాశం రాలా. ఈసారి మా అధిష్టానం అవకాశం కల్పించింది. ప్రత్యక్ష ఎన్నికలు అంటే ఎలా ఉంటాయనేది, ప్రజల జీవన ప్రమాణాలు డైరెక్ట్గా తెలుసుకోవడానికి ఇది ఒక అవకాశం. సో అసెంబ్లీ పోటీ చేస్తున్నారు. జనరల్గా మీ లాంటి వాళ్ళు గతంలో కేంద్ర మంత్రిగా చేసిన వాళ్ళు పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పోటీ చేస్తారు అనుకున్నారు. సో అసెంబ్లీ పోటీ చేయాలని ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారు? ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు? అంటే నేను గత 5 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. అధిష్టానం ఏం చెప్తే అది చెయ్యాలి. ఎంపీ 12 సంవత్సరాలు ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి అధిష్టానం రాష్ట్ర రాజకీయాల్లోకి అవసరం కాబట్టి విజయవాడ మీ ఊరు చేయమని అడిగారు. అది చాలా డిఫికల్ట్ టాస్క్ సెలెక్ట్ చేసుకున్నట్టు మీకు అనిపించట్లేదా? ఇక్కడ మీరు బీజేపీ నుంచి ఇక్కడ పోటీ చేస్తున్నారు, తెలుగుదేశం సపోర్ట్తో పోటీ చేస్తున్నారు. కానీ 1983 నుంచి ఇక్కడ అంటే దాదాపు 40 సంవత్సరాల క్రితం ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఒక్కసారి గెలిచింది. ప్లస్ మీరు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇదేమో లెఫ్ట్ అడ్డా, కమ్యూనిస్టుల ఖిల్లా నుంచి మీరు పోటీ చేస్తున్నారు. ఎందుకు ఇటువంటి డిఫికల్ట్ కాన్స్టిట్యున్సీ సెలెక్ట్ చేసుకున్నారు? అంటే ఏది డిఫికల్టీ అనేది కాదు అనేది నా నమ్మకం. నాయకత్వం అనేది మనం నిరూపించుకోవాల్సింది కుల మతాల బేసిస్ మీద కాదు, సమర్థత సామర్థ్యం మీద, లోగడ అనుభవం మీద. ఎందుకంటే నాకు అప్పుడు అవకాశం వచ్చింది. రాజ్యసభలో 12 సంవత్సరాలు పనిచేశాను, 3.5 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా చేశాను. అంతకుముందు 25 సంవత్సరాలు ఎంటర్ప్రెన్యూర్గా నేను అనేక ఇండస్ట్రీస్ పెట్టి అనేక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేశాను. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో సెలెక్ట్ చేసుకోవడం కదా, అధిష్టానం డిసైడ్ చేసింది. ఇది ఎవరి ప్రజాస్వామ్యంలో కమ్యూనిస్టుల అడ్డా అని, కాంగ్రెస్ అడ్డా అని, బీజేపీ అడ్డా అని ఉండదు. నాయకుడు ప్రజలకు చేరువగా ఉండి మౌలిక సదుపాయాలు, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ సమస్యలు అడ్రస్ చేసే విధంగా ఉంటే నాయకుడు ఎప్పుడైనా కూడా గెలవచ్చు. నేను పర్సనల్గా నా వ్యక్తిత్వం ఏంటంటే, మనం కుల మతాలు చోరిచంద్రులు ఉన్నంత వరకు ఉంటాయి, కానీ మతాన్ని మన ప్రేయర్ రూమ్లో పెట్టుకోవాలి, కులాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. బయటికి సమాజంలోకి వచ్చినాక మానవత్వమే మన మతం అవ్వాలి. మానవత దృక్పథంతో మనం పనిచేయాలనేది నా నమ్మకం. ఓకే, బట్ మీ పార్టీ వైఖరి దీనికి భిన్నంగా ఉన్నట్టుంది. రామ మందిర విషయం ప్రధానంగా ప్రొటెక్ట్ చేస్తున్నారు పార్లమెంట్ ఎలక్షన్స్లో కానీ. ఇది రామ మందిరం అనేది ఆల్రెడీ రామ మందిరం కట్టేసాం, అయిపోయింది. 500 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న సబ్జెక్టుని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇప్పుడు సెటిల్ అయిపోయింది. ఆల్రెడీ కట్టారు. హిందూస్కి ముస్లిమ్స్కి కూడా సయోధ్య కుదిర్చారు. ముస్లిమ్స్కి మాస్క్ కూడా కడుతున్నారు. అది సమస్యే కాదు, ఇష్యూ కాదు. దాన్ని ప్రమోట్ చేసేది లేదు. హిందువులు హిందుత్వాన్ని చూసుకుంటారు, ముస్లిమ్స్ ఇస్లామిక్ని చూసుకుంటారు, క్రిస్టియన్స్ చర్చెస్ యేసుక్రీస్తుని ప్రార్థిస్తారు. అది ఎవరి నమ్మకం వాళ్ళది. ఓకే, సో ఎక్కువ విజయవాడ వెస్ట్ నియోజకవర్గం చూస్తే ముస్లిమ్స్ జనాభా ఇక్కడ ఎక్కువ ఉంది. ముస్లిమ్స్ ఎమ్మెల్యేగా కూడా ఎలక్ట్ అయ్యారు. ఇప్పుడు మీకు ఆపోజిట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింలను నిలబెట్టింది. ముస్లింలు బీజేపీకి ఓటేసే అవకాశం ఉందా? డెఫినెట్గా ఉంటుందండి. మనం చెప్పే పద్ధతిని బట్టి ఉంటుంది. అంటే సుజనా చౌదరి గారిని చూసి ఓటేస్తారా, లేదా బీజేపీని చూసి ఓటేస్తారా? అన్నీ జోడించాలి అక్కడ. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీ. తెలుగుదేశం రెండింటి మద్దతుతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను నిల్చుంటున్నా. ముస్లిమ్స్ కూడా మన తోటి సోదరులే, తోటి పౌరులే. మనకేం హిందూస్కి ఏం హక్కులు ఉన్నాయో, క్రిస్టియన్స్కి ఏం హక్కులు ఉన్నాయో, ముస్లిమ్స్కి అవే హక్కులు ఉన్నాయి. ఆ సమస్య ఉండదు. ఓకే, వైఎస్ఆర్సీపీ పార్టీ మత రాజకీయాలు ప్రోత్సహిస్తానికి మతం కులం బేసిస్ మీద వాళ్ళు ఎమ్మెల్యేలు గెలవాలని చెప్పి అలాంటి పనులు చేస్తున్నారు. సో ఇక్కడ ప్రధానంగా ఒకటి చాలా సందేహం ఉంది ముస్లిం కమ్యూనిటీలో. నరేంద్ర మోడీ ప్రసంగాల్లో కూడా ఆయన కొంత కామెంట్ చేశారు, రాజస్థాన్లో కానీ ఇతర దానిలో కానీ. అది మీ విషయంలో ఎఫెక్ట్ చూపించదంటారా?
అంటే ఏ విషయం? కాంగ్రెస్ పార్టీ వచ్చి ముస్లింలకే పూర్తిగా ఇవ్వాలనుకుంటుంది, మీ మంగళసూత్రాలు కూడా తెంపేస్తారు, ముస్లింలకు డబ్బును పంచాలనుకుంటుంది, హిందువుల డబ్బును తీసుకెళ్ళి, ఇటువంటి కామెంట్స్ ఆయన చేశారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాంగ్రెస్ పార్టీ ఒక 60 సంవత్సరాల పాటు ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిమ్స్ని ఓటు బ్యాంక్గా వాడుకొని ఈ భారతదేశాన్ని అభివృద్ధి లేకుండా చేసిన మాట వాస్తవం. ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఒక అతిపెద్ద సెక్యులర్ పార్టీగా వ్యవహరిస్తూ జనాభా దామాషా ప్రకారం కానీ అదర్వైజ్ భారత రాజ్యాంగంలో కల్పించిన ప్రతి హక్కు ప్రతి పౌరుడికి వస్తుంది. ఈ 4% రిజర్వేషన్ అనేది కూడా రాజ్యాంగంలో మత ప్రాతిపదిక మీద ఇమ్మనమని లేదు. సుప్రీంకోర్టు కూడా అదే చెబుతుంది. ఫైనల్ సుప్రీంకోర్టు ఆర్డర్ ఏది ఇస్తే అది ఫాలో అవుతారు. సో దాన్ని తీసేస్తామంటారు అమిత్ షా తెలంగాణలో. తప్పండి, అది తీసేయటం అంటే ఆయన రాజ్యాంగాన్ని ఫాలో అవుతా అన్నారు. తీసేస్తాం పెడతామని కాదు. అమిత్ షా గారైనా మోడీ గారైనా ఇంకొకళ్ళైనా రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి. రాజ్యాంగం ప్రకారం చేస్తానంటున్నారు. అమిత్ షా వీడియో ఒకటి వైరల్ అవుతుంది, మొత్తం రిజర్వేషన్లు తీసేస్తాం అన్నట్టు. ఇదంతా దొంగ వీడియోలు, దొంగతనంగా పెడతా ఉన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి తెలంగాణలో ఇదే ప్రచారం, బీజేపీ వస్తే రిజర్వేషన్లు తీసేస్తారు, మొత్తం రిజర్వేషన్లు తీసేస్తారు అంటున్నారు. అంటే ఇక వాళ్ళు ఆరిపోయే దీపం వెలగటానికి ప్రయత్నం చేస్తారు. అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు నా పేరు మీద ఇప్పుడు ల్యాండ్ యాక్ట్ ఒకటి తెచ్చారు వీళ్ళు, ఎవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అది ఘోరమైన యాక్ట్, అది ల్యాండ్ టైటిల్ యాక్ట్. అది నేను బీజేపీ తరఫున సపోర్ట్ చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో తిప్పుతూ ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే పనికిరాని దద్దమ్మ చర్యలు, అంతకు మట్టికి నేను చెప్పను. ఓకే, సో అంటే ఎలక్షన్స్లో ఈ నెగటివ్ క్యాంపెయిన్ కూడా చూస్తున్నారు చాలా. అంటే నెగిటివ్ క్యాంపెయిన్లు అంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు డెఫినెట్గా చైతన్యవంతులు. నెగిటివ్ దొంగలు ఎవరు మంచివాళ్ళు ఎవరు అని నాకు తెలుసుకోగలరు. ఎప్పుడు జరుగుద్దంటే ఇది 90% మంచివాళ్ళు ప్రతిఘటించినప్పుడు, మంచేది చెడేది చెప్పనప్పుడు, నిజమేది అబద్ధమేది చెప్పనప్పుడు, వ్యక్తిగతంగా చెప్పుకోలేనప్పుడు దొంగలు పాలిస్తాను. 2019లో జరిగింది అది. అటవిక అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు ఆయన యువకుడు, మంచి అవకాశం కల్పించారు భగవంతుడు, బాగా పరిపాలిస్తారని నేను కూడా అనుకున్నా. డెఫినెట్గా నాన్నగారు పరిపాలించారు. కానీ ఇతను దానికి ఆపోజిట్గా ప్రూవ్ చేశాడు. ఏమాత్రం సరిలేదు. అటవిక పాలన, అసమర్థ పాలన, అవినీతి పాలన. ఒక్క విషయం కూడా ఈ సబ్జెక్ట్ నా ఒక ప్రాజెక్ట్ కట్టారనో, ఒక ప్రాజెక్ట్ తెచ్చారనో, ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారనో లేదు. అమరావతిని 3 ముక్కలాటాడి దాన్ని నాశనం చేశారు. పోలవరం చేతగాని అసమర్థతతో పోలవరం కంప్లీట్ చేయలేదు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టవలసిన డబ్బు కట్టక పథకాలు ఇంప్లిమెంట్ చేయాల. ఇకపోతే సంక్షేమం చాలా అవసరం, కానీ సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి. ఈ రెండూ లేకుండా అప్పులతో ఈయన సంక్షేమ కార్యక్రమాలు పెట్టాడు. ఆ సంక్షేమ కార్యక్రమాలు కూడా 100 మంది అక్కడ సఫర్ అవుతూ ఉంటే 10% 20% ఇస్తూ ఉన్నాడు. పబ్లిసిటీకి సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టిన దాంట్లో సుమారుగా 40% పబ్లిసిటీ ఖర్చు పెట్టాడు. ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థని ఎలా చేయాలి, అసలు పబ్లిక్ అకౌంట్స్ అనేది ఎలా చేయాలనేది తెలియక అన్ని కుల ప్రాతిపదిక మీద, మత ప్రాతిపదిక మీద పనులు చేసుకుంటూ వచ్చాడు. వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ, మేయర్లకు కానీ, మంత్రులకు కానీ ఎవరికి కూడా ఏ ఒక్క అధికారం ఉన్నట్లుగా కనపడలేదు. కాబట్టి మనం ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని అనవలసి వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి. 100 మంది మంత్రులు ఏం డిఫరెన్స్ కనిపించింది సార్ రాజశేఖర రెడ్డిలో, జగన్మోహన్ రెడ్డిలో? మరి ఆయనకు కూడా కొంత సన్నిహితంగానే ఉంది కదా. రాజశేఖర రెడ్డి గారు సమిష్టి నిర్ణయం, అందరినీ గౌరవించి ఆయన రాజకీయంగా ఎవరెవరిని ఎలా చేయాలి అలాంటి పనులు వేరు. రాజకీయం వేరు, ప్రభుత్వం వేరు. ప్రభుత్వ రీత్యా రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేసిన మంత్రులందరూ కూడా సంతోషంగానే పనిచేశారని కొంతమంది మాత్రం నాతో షేర్ చేశారు. మిగిలిన నాకు తెలియదు, కానీ సంతోషంగానే పనిచేశారు. తర్వాత అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆయన కంటిన్యూ చేశారు. కంటిన్యూ చేయబట్టే మన హైదరాబాద్ కానీ ఆంధ్రప్రదేశ్లో అనేక విషయాలు
ముందుకు వచ్చినాయి. ఈయన వచ్చిన దగ్గర నుంచి ఒక టిట్ ఫర్ టాట్ గేమ్ మాత్రం ఆడారు. చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, ఆ విధంగా చేసి ప్రజావేదికని కూల్చడం, అన్నీ అమరావతిని కూల్చడం, పోలవరాన్ని పూర్తి చేయకపోవటం, ముందుకు తీసుకెళ్ళలేకపోవటం, అంటే అసమర్థత, ఇవన్నీ కూడుకొని రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారు పోలవరం విషయానికి వద్దాం. మీరు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు పోలవరం గురించి అప్పుడు దాన్ని ప్రాజెక్ట్ కంప్లీషన్ గురించి కొంత ఫైట్ చేశారు. అరుణ్ జైట్లీతో కూడా ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు కోఆర్డినేట్ చేశారు. కానీ తెలుగుదేశం హయాంలో కూడా లేట్ జరిగింది కదా, ఫస్ట్ టర్మ్లో కూడా కంప్లీట్ కాకుండా ఆలస్యం జరిగిన వాస్తవం కదా. అలాంటి ప్రాజెక్టు జనరల్గా 8 సంవత్సరాలు పట్టుద్దండి. తెలుగుదేశం పైరేడ్లో 72% కంప్లీట్ అయిపోయింది. బ్యాలెన్స్ 2 సంవత్సరాలు అయిపోయింది, 2-3 సంవత్సరాల్లో. దానికి డబ్బు ప్రాబ్లం లేదు. స్టేట్ గవర్నమెంట్ దాన్ని అనుసంధానం చేసుకోవడం అనేది సమస్య వచ్చింది. వీళ్ళకి అసలు ఎవరు వీళ్ళు అడిగిన పాపాన్ని పోలా. నాబార్డు ఫండింగ్ చేయించాం, అరుణ్ జైట్లీ గారు అప్పుడు నేను కూడా అందులో పాత్రధారుణ్ణే, అందరం కలిసి చేసాం. కానీ ఇక్కడ ఒకటి వాళ్ళు వైసీపీ చెప్తుంది ఏంటంటే, స్టేట్ ఎందుకు తీసుకోవాలి జాతీయ ప్రాజెక్టు, డబ్బుల గురించి దాన్ని ఒక ఏటీఎంగా వాడుకున్నందుకే స్టేట్ గవర్నమెంట్ తీసుకుంది అని అంటారు వాళ్ళు. అనేది ఒక అపవాది పెట్టారు. స్టేట్ గవర్నమెంట్ త్వరితగతిగా ఇంప్లిమెంట్ చేయడానికి ఆ రోజు తీసుకోవడం జరిగింది. అది నిజమైతే 2019లో వాళ్ళు మరి అధికారంలోకి వచ్చినాక మరి సెంటర్కి ఎందుకు అప్పచెప్పలా? అది స్టేట్ ఏం తీసుకోవాలా, పోలవరం ప్రాజెక్ట్స్ అథారిటీ కిందే నడుస్తుంది. కానీ స్టేట్ గవర్నమెంట్ R&R వాళ్ళు మేనేజ్ చేయాలి కాబట్టి స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చారు. పోలవరం వరకు పోలవరం ప్రాజెక్ట్స్ అథారిటీ కిందే ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని వీటన్నిటిని అనుసంధానం చేసి కాంట్రాక్టర్లకి R&Rని అనుసంధానం చేసి నాబార్డ్ నుంచి ఫైనాన్స్ చేసిన సిస్టమ్ పెట్టాం. అది గత 5 సంవత్సరాల్లో ఒక ఎంపీకి కానీ ప్రభుత్వానికి కానీ చేతగాక దాన్ని నాశనం చేశారు. ఒక పోలవరం కంప్లీట్ అయితే మన ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ ఉత్పత్తుల విలువ సంవత్సరానికి 25 కోట్లు పెరిగేది. 25 కోట్లు కనుక వ్యవసాయ ఉత్పత్తులు అంటే రైస్ కానీ దాల్ కానీ ఏదన్నా స్పైస్ ఏది ప్రొడ్యూస్ చేసినా కూడా, కందిపప్పు కానీ శనగపప్పు కానీ మిరపకాయలు కానీ ఏదైనా సరే చేస్తే వరల్డ్ బ్యాంక్ అండ్ IMF గైడ్లైన్స్ ప్రకారం అది మామూలుగా 4 times GSDP పెరుగుద్ది. అంటే 25,000 కోట్లు కనుక వ్యవసాయ ఉత్పత్తులు వాల్యూ వస్తే 1,00,000 కోట్లు GSDP పెరుగుద్ది. 1,00,000 కోట్లు GSDP పెరిగితే జనరల్గా యావరేజ్న 5 నుంచి 7% GST వస్తుంది, ట్యాక్స్. అంటే సుమారుగా 5-6 వేల కోట్లు సంవత్సరానికి ఆదాయం పెరిగేది. ఆదాయం పెరిగితే పోలవరం ప్రాజెక్టు మొత్తం R&R అంతా కలిపి కొడుతూ 8 సంవత్సరాల్లో పేబ్యాక్ అయిపోయేది. దాన్ని వాళ్ళు గుర్తించక ఇష్టానుసారం ఆడుకొని కాంట్రాక్టర్లు మార్చి రివర్స్ టెండరింగ్ అని మొత్తం రివర్స్ చేసేసారు. అది చాలా దురదృష్టకరం. ఇప్పుడు టీడీపీ బీజేపీ కూటమి వస్తే మీరు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలుగుతారు? దానికి డెడ్ లైన్ చెప్పగలుగుతారా? అది అంటే నేను ఒక ఎమ్మెల్యేగా నేను దానికి సమాధానం చెప్పలేను. నాకు అవకాశం ఇస్తే 24 నెలల్లో రైతులకి టోటల్గా లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ రెండు కలిసి, లెఫ్ట్ కెనాల్ అయితే నేను అనుకోవటం 15 monthsలో చేసేయచ్చు, రైట్ కెనాల్ కూడా మళ్ళీ టోటల్గా 24 నెలల్లో కంప్లీట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను రఫ్గా. కేంద్రం నుంచి నిధులు రావాలి కదా, నిధులు ఆపేశారంటారు. పోలవరం ప్రాజెక్టుకి నిధులకి అసలు ప్రాబ్లమే లేదు. నాబార్డులో స్పెషల్గా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఫర్ ది కంట్రీ, భారతదేశంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ నాబార్డులో అరుణ్ జైట్లీ గారు ఉన్నప్పుడు 2 బడ్జెట్స్లో 20,000 కోట్లు మూల నిధి ఇచ్చారు. అంటే దాన్ని ఈక్విటీ అంటాం. దాని మీద నాబార్డు 2 లక్షల కోట్లు బాండ్స్ రేజ్ చేయొచ్చు. రేజ్ చేసింది కూడా. రేజ్ చేసి ఎక్కడెక్కడ స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, సెంట్రల్ అవ్వచ్చు, నిధులు సమస్య లేకుండా ప్రాజెక్ట్స్ కంప్లీట్ కావాలి అనే ఉద్దేశంతో అది డిజైన్ చేసాం ఆ రోజుల్లో. నేను కూడా పాత్రధారణ. నిధుల సమస్యే లేదు. వీళ్ళు ప్రాజెక్టు డిజైను అంతా నాశనం చేశారు, కన్స్ట్రక్షన్లో పాటు చేశారు. అవన్నీ కొంచెం చూసుకొని దానికి ఒక 3 నెలలు పట్టొచ్చు దాన్ని. కానీ మీరు 2014 నుంచి 19 వరకు ఫాలోఅప్ చేసినవి చాలా కూడా ఆగిపోయినాయి. పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి కానీ, లేకపోతే ప్రత్యేక హోదా ఇష్యూ కానీ, ఇంకా
చాలా ఇష్యూస్ అంటే బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్స్ ఫండ్ కానీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలు కానీ చాలా వరకు పెండింగ్లో ఉండిపోయిన పరిస్థితి. ఏవి పెండింగ్లో లేవండి. రాష్ట్ర ప్రభుత్వం ఈ 2019 తర్వాత విఫలమైంది. పోలవరం ప్రాజెక్టు డిపిఆర్ తయారు చేయడానికి దానికి టైం పట్టింది. 2016 బడ్జెట్లోనే పెట్టాం సుమారుగా. అప్పుడు ఒరిజినల్గా 16,000 కోట్లకు అప్రూవ్ అయింది. 7 మండలాలు మన రాష్ట్రానికి రావాల్సింది చేసేసాం. పోలవరం ప్రాజెక్టుకి R&R ఒకటే డిలే. R&Rలో ఎప్పుడు కొంత డిలే అవుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏది డిలే కాలా. ఇంకోటి మీరు చెప్పింది ఇంకోటి ఏదండి, BRGF బ్యాక్వర్డ్ రీజన్ వెనుకబడిన జిల్లాలకు నిధులు 2019 నుంచి రాలేదు. 3,000 కోట్లు మాత్రమే ఒక 5 సంవత్సరాలకే శాంక్షన్ చేశారు. అందులో 2,250 కోట్లు తెచ్చేసాం. లాస్ట్ ఇయర్ మాత్రం సరిగ్గా ఎండ్ యూజ్ సర్టిఫికేట్స్ ఇవ్వక అది పెండింగ్ అయింది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి అది ఫాలోఅప్ చేయలేదు. అట్లా విభజన హామీల్లో జనరల్గా విభజన చట్టంలో వచ్చినవి అన్నీ కూడా ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా అతివేగంగా మొదటి 4 సంవత్సరాల్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మొదలుపెట్టాం. కంప్లీషన్ తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు రైల్వే జోన్ ఉంది. రైల్వే జోన్ అంటే జోన్ కట్టాలి అంటే ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. స్టేట్ గవర్నమెంట్ ఇవ్వకపోతే ఎక్కడి నుంచి కడతాం? కట్టలేరు సెంట్రల్ గవర్నమెంట్. తర్వాత ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయం అని అనేక సార్లు చెప్పాము మనం. ఎందుకంటే ప్రత్యేక హోదా ప్లేస్లో ఏదైతే కమిట్ అయ్యారో ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ దానికి ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొచ్చాం. దానికి వీళ్ళకి వాడుకోవడం చేతగా లేదు కాబట్టి ప్లానింగ్ కమిషన్ లేదు. ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చింది. తర్వాత ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్స్ డెవల్యూషన్ 32% నుంచి 42% చేసింది. అదే లాట్ ఆఫ్ మనీ కరెక్ట్గా వాడుకుంటే. ఇదంతా కూడా ఎండ్ యూజ్ సరిగ్గా లేక వచ్చిన తిప్పలేదు. సార్ 3 రాజధానుల గురించి వ్యతిరేకంగా చాలా గట్టిగా పోరాడారు మీరు. ఏంది అంటే స్టేటస్ ఏంటి? జగన్ మళ్ళీ వస్తే ఖచ్చితంగా 3 రాజధానులు అని వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం అని చెప్తున్నారు. లీగల్గా కూడా ఫైట్ చేస్తానని మీరు అంటున్నారు. బట్ లీగల్ ఫైట్ కూడా ఎంతవరకు అది కంటిన్యూ అవుతుంది? 5 సంవత్సరాలు ఫైట్ చేసి దాన్ని ఆపామండి. నేను 5 సంవత్సరాల క్రితం చెప్పాను, ఒక అంగుళం కూడా ఎవరు కదిలించలేరు అని. ఒక అంగుళం ఇక్కడ మీ పార్టీ స్టాండ్ క్లియర్ ఉందా ఈ విషయంలో? మా పార్టీ స్టాండ్ చాలా క్లియర్ ఉంది. జగన్ వస్తే అనేది అదొక కళ. కానీ ఎవరు వచ్చినా వస్తే ఒకవేళ నేను చెప్తాను దాన్ని చట్ట పరిస్థితి చెప్తాను. నేను చంద్రబాబు నాయుడు గారు కూడా కావాలనుకుంటే రాజధాని కావాలంటే మార్చుకోవచ్చు. అంటే ఎవరు వస్తే వాళ్ళు ఎప్పుడు మార్చవచ్చు అంటే అసెంబ్లీలో. ఎందుకంటే చట్టం ప్రకారం వచ్చింది అది. మన కాన్స్టిట్యూషన్ ఏముందంటే భారత రాజ్యాంగం చెప్పింది రాజధాని ఎక్కడ పెట్టుకోవాలనేది రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది. కానీ ఇది ఒక ప్రత్యేక పరిస్థితుల్లో మనకు విభజన చట్టంలో రాజధాని గురించి చట్టం చేసాం. హైదరాబాదు తెలంగాణకి పర్మనెంట్ రాజధాని అని, ఆంధ్రప్రదేశ్కి శివరామకృష్ణ కమిటీని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. అది ఓన్లీ రికమెండేటరీ కమిటీ మాత్రమే. పాపులర్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ వచ్చినాక ఆ రికమెండేషన్స్ చూసుకొని వాళ్ళు యునానిమస్గా రెజల్యూషన్ పాస్ చేసుకొని వాళ్ళు డెసిషన్ తీసుకోవచ్చు అన్నారు. ఆ ప్రక్రియని అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫాలో అయ్యి అసెంబ్లీలో పెడితే తీర్మానం ఏకగ్రీవంగా ఆ తీర్మానం అప్పుడైంది. ఒక్క ఓటు కూడా అగెన్స్ట్ పడలా, ఇంక్లూడింగ్ ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. 30,000 ఎకరాలకు తగ్గకుండా రాజధాని అనేది ఉండాలి అని కూడా చెప్పడం జరిగింది. ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎలక్షన్ స్పీచ్లో కూడా చెప్పారు, నేను ఇల్లు కూడా కట్టుకున్నాను, ఇక్కడే ఉంటాను అని. అది వెనక్కి వెళ్ళారు. కాబట్టి రాజధానిని ఎవరైనా కదిలించాలి అని అంటే మళ్ళీ ఇక్కడ నుంచి రెజల్యూషన్ పాస్ చేసుకొని పార్లమెంట్లో మళ్ళీ చట్టాన్ని అమెండ్ చేయాలి. ఈ విభజన చట్టంలో ఏదైతే పాస్ చేసామో దాన్ని అమెండ్ చేస్తే మార్చుకోవచ్చు. కానీ ఈ 5 సంవత్సరాలు లీగల్గా దాన్ని ఆపాం. ఇష్టానుసారం ఇల్లీగల్ పనులు చేయకూడదు అని. ఇప్పుడు ఆటోమేటిక్గా ఎవరు వచ్చినా లీగల్గా ఇదే స్టాండ్, నేను చెప్పిన స్టాండ్. సో ఇట్స్ ఇంపాసిబుల్ అంటే పాసిబిలిటీ ఈజ్ అగైన్ ది చీఫ్ మినిస్టర్ అసెంబ్లీ రెజల్యూషన్, కౌన్సిల్ రెజల్యూషన్ పాస్ చేసి. బట్ జగన్ అధికారంలో మళ్ళీ వస్తే చేయొచ్చు కదా దీన్ని? పార్లమెంట్ ఒప్పుకోవాలి కదా. కాబట్టి పార్లమెంట్ అంటే మీరు ఒప్పుకోరు, భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. భారతీయ జనతా పార్టీ తరపున మేము తీర్మానం చేసాం ఆల్రెడీ.
కాబట్టి గవర్నమెంట్లో కూడా పార్లమెంట్ కానీ మోడీ అంటే జగన్కు చాలా ఉంది అంటారు. మోడీ దత్తపుత్రుడు అని నిర్మలా సీతారామన్ అవన్నీ ఎక్కడో ఊత పదంగా వాడిన దాన్ని మీడియా చిలుక పలుకులు చేయకూడదు. అది కాదు. గవర్నమెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పొలిటికల్ పార్టీ. రేపు పొద్దున ఎన్నికల వరకే ఈ రాజకీయాలు, ఆ తర్వాత ప్రభుత్వాలు పనిచేస్తాయి. అమరావతి అనేది 5 సంవత్సరాలు రైతులు కూడా చాలా కష్టపడ్డారు, వాళ్ళతో పాటు నేను కూడా చాలా కష్టపడ్డాను. అనేక మంది సహాయంతో దాన్ని 5 సంవత్సరాలు ఆపగలిగాం. కాబట్టి అది కళ. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావడం ఎలాగో కళ అయితే అమరావతిని మార్చడం అనేది కూడా కళ. అంతవరకు చెప్పండి. సో అది కాకుండా చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో, అమరావతి మార్చకుండా అదొక కళ అని చెప్తున్నాను కదా, ఎవరి వల్ల కాదు అది. విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి వద్దాం. మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి, సో అక్కడ సామాన్యుడు పోటీ చేస్తున్నాడు, ఇక్కడ కోటీశ్వరుడు పోటీ చేస్తున్నారు, ఇట్లా కంపేర్ చేస్తున్నారు. దాన్ని ఏమంటారు? రాజ్యాంగంలో కోటీశ్వరుడు పోటీ చేయకూడదని ఉంటే నేను చేసేవాడిని కాదు. అందరూ పోటీ చేయొచ్చు, ఇంకా చాలామంది చేస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ నుంచి కోటేశ్వరరావు చేస్తున్నారు, ఇక్కడ ఇండివిజువల్స్ IUML MIM కూడా చేస్తున్నట్టుంది. 15 మంది పోటీ చేస్తున్నారు. మరి వాళ్ళు కోటీశ్వరులా ఏంటో నాకైతే తెలియదు, చూడాలి అది. కాబట్టి అది అంత ప్రత్యర్థులు ఏదో మాట్లాడుతుంటారు పనికి మనం. కానీ విజన్ ఉందా సార్ విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యూన్సీ? విజయవాడ వెస్ట్కి ప్రణాళిక అంతా తయారు చేశాను నేను. రేపు పొద్దున ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో రావటం ఖాయం, ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ రావటం ఖాయం. ఒక ఎమ్మెల్యేగా ఏమేం చేయగలను, ఏమి చేద్దామన్న ఉద్దేశం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేస్తూ అనేక NGO ట్రస్టుల్ని, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్లో వాళ్ళకు ఉన్న కమిట్మెంట్స్ వెళ్ళి రిక్వెస్ట్ చేసి పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నేను పాల్గొంటానని అందరికీ చెప్తాను. సార్, అంటే ఒక ఎమ్మెల్యే మీద ఇప్పుడు కామన్ పబ్లిక్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యే నుంచి ఆశించేది వేరు, ఎంపీ నుంచి ఆశించేది వేరు. మీరు అక్కడ 2014లో పోషించిన రోల్ కంప్లీట్లీ డిఫరెంట్. అరుణ్ జైట్లీ లాంటి వాళ్ళతో పనిచేశారు, నరేంద్ర మోడీతో దగ్గరగా పనిచేశారు. బట్ ఇక్కడ పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ రీచ్ కాగలరా? ఇప్పుడు ఎమ్మెల్యే నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఫోన్ కాల్ ఎత్తాలి ఎమ్మెల్యే, మా ఇంట్లో ఫంక్షన్ జరిగినా రావాలి, సీమంతం జరిగినా రావాలి, చీరగట్టుడు ఫంక్షన్ అయినా రావాలి, పెళ్ళిళ్ళకి రావాలి, చావులకు రావాలి. ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ ప్రజల దగ్గర ఉన్నాయి. వాటిని ఫుల్ఫిల్ చేయగలుగుతారా? ఫోన్ కాల్స్ ఎన్ని ఎత్తగలిగితే అన్నీ ఎత్తాను. ఈ ఫంక్షన్స్ ఎన్ని అవసరం అనుకుంటే ఎన్ని చేయగలిగితే అన్ని చేస్తా. అసెంబ్లీ అటెండ్ కాకుండా, పని చేయకుండా ఫంక్షన్స్ అటెండ్ అయితే వాళ్ళకి ఏమి ఉపయోగం లేదు. కాబట్టి దాని సమతుల్యం పాటించి ఎన్నిటి వీలైతే అన్నిటికి వెళ్తాం. వాళ్ళు చిరు కోరిక, సంతోషం గురించి పిలుస్తారు ఎవరైనా, వీలైనంతవరకు వెళతాం. మీరు లోకల్ కాదంటారు, లోకల్ కాదు, మీరు స్థానికులు కాదంటున్నారు. అది పనికి మాలిన వాళ్ళు అంటే మీడియా వాళ్ళు దాన్ని చూడాలి. ఈయన ఎక్కడ పుట్టారు, వీళ్ళ తాత ఎక్కడ పుట్టారు, తాతలు ఎక్కడ పుట్టారు. నేను పుట్టింది 25 కిలోమీటర్లు నా నియోజకవర్గానికి దూరంలో కంచికిచెర్ల అనే విలేజ్, పొన్నవరంలో పుట్టాను నేను. మా అమ్మ నాన్నగారు ఊరు అది. మా నాన్నగారు ఊరు కూడా కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా. మా నాన్నగారు ఈ కృష్ణా జిల్లాలో ప్రాబబ్లీ ఫస్ట్ IPS ఆఫీసరు, కన్ఫర్డ్ IPS. మా మదర్ ఫాదర్ కూడా నందిగాం తాలూకాలో మొదటి BA గ్రాడ్యుయేట్ ఆ రోజుల్లో. ఆయనకి వ్యవసాయం బోర్డు ఉంది కాబట్టి ఆయన ఉద్యోగంలో చేరలేదు. మా ఫాదర్ ఇంజనీరు. ఫస్ట్ ఆయన ఉద్యోగం చేరింది జూనియర్ ఇంజనీర్గా ప్రకాశం బ్యారేజ్ మీద, అక్కడే పనిచేశారు. తర్వాత ఆయన ఉద్యోగరీత్యా అనేక నాగార్జున సాగరు, మిర్యాలగూడెం, జగ్గేపేట ఇట్లా వచ్చారు. మళ్ళీ విజయవాడ వచ్చి, విజయవాడలో మిల్క్ ప్రాజెక్ట్, అక్కడ పాల ఫ్యాక్టరీ ఉంది, అక్కడ కూడా పనిచేశారు ఇంజనీర్గా. నేను ఇక్కడే ఉండి, ఇక్కడ మాకు 75 సంవత్సరాల నుంచి తెలిసినంత వరకు ఇల్లులు ఉన్నాయి, సొంత ఇల్లులు. మా తాతగారు ఇల్లు కట్టారు, మా నాన్నగారు ఒకటి కట్టారు, మళ్ళీ మేము ఒకటి కట్టాం, పాత అమ్మేసాం. తర్వాత చిల్డ్రన్స్ మాంటిసరీ హై స్కూల్ కోటేశ్వరమ్మ గారు అని ప్రిన్సిపాల్, చాలా ఫేమస్, ఆవిడే నేను చదువుకున్నాను. ఆ తర్వాత ఇంజనీరింగ్కి, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి, ఫ్యాక్టరీస్ రీత్యా, ఇండస్ట్రీస్ రీత్యా అనేక ప్లేసులకు వెళ్ళాము. కానీ మాతృభూమి కర్మభూమి ఎప్పుడు మా జన్మభూమి అవ్వదు కదా, అవన్నీ కర్మభూములు, ఇది జన్మభూమి. కాబట్టి అలాంటి వాటికి ఏంటంటే నేను ఇంకెక్కువ సమయం
ఇక్కడ పాపులేషన్ మైగ్రేటెడ్ పాపులేషన్ ఉంది, నగరాలు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎట్లా వాళ్ళు అంటే వందల సంవత్సరాల క్రితం వాళ్ళు మైగ్రేట్ అనకూడదు, వాళ్ళే స్థానికులు. ఇక్కడ వాళ్ళందరూ కూడా స్థానికుల కిందే. ఈ నియోజకవర్గం ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి సంస్కృతి, ప్రతి భాష వ్యక్తులు ఉన్నారు. బెంగాల్ నుంచి కానీ రకరకాల సంస్కృతులు అన్నీ ఉన్నారు. సో కులం బేసిస్ మీద, మతం బేసిస్ మీద నేను అక్కడ కంటెస్ట్ చేయట్లా. నా సమర్థత, సామర్థ్యం, నా ప్రతిభను ఆయన్ని చూపించగలనని నాకు నమ్మకం, నా మీద నాకు నమ్మకం ఉంది. కాబట్టి నియోజకవర్గ ప్రజలకు చెప్తున్నాను, డెఫినెట్గా వాళ్ళు నన్ను ఆదరిస్తారని. సార్, మతం బేసిస్ అంటే ఇక్కడ ఎన్ఆర్సీ, సిఏ గురించి ప్రధానంగా ముస్లిమ్స్లో చాలా ఆబ్జెక్ట్ వ్యక్తం చేస్తున్నారు ఆ విషయంలో. ముస్లిమ్స్ చాలామంది గుమ్మటంగా ఉన్నారు, కొంతమంది మహిళలు అయితే ఓపెన్గా ఉన్నారు. ఎన్ఆర్సీ అంటే ఏంటి అనేది వాళ్ళకి అసలు ఐడియా లేదు. ఎన్ఆర్సీ అంటే అదేదో భూతంలా చూపెట్టాడు. నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్. ఎప్పుడో 1970లో ఎప్పుడో అది మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరినీ, అప్పుడు మన పాపులేషన్ ఎంత ఉండేదా మరి, 50 కోట్లు ఉండేదో, 60 కోట్లు ఉండేది, చేద్దామని ప్రపోజ్ చేశారు. కానీ అప్పుడు మన టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ కాలా. ఈ లోపల పాపులేషన్ మాత్రం విపరీతంగా డెవలప్ అయిపోయింది. పాపులేషన్ అప్పటికిప్పటికి 100 కోట్లు పెరిగిపోయారు. ఎన్ఆర్సీ అంటే మన దేశ సిటిజన్స్ ఒక రిజిస్టర్, ఎక్కడికి వెళ్ళినా తెలుసుకోవడానికి. అమెరికాలో దీన్ని సోషల్ సెక్యూరిటీ నెంబర్ అని అంటారు. ఏ వ్యక్తి అయినా అమెరికాకి వెళ్ళి మైగ్రేట్స్ కానీ చదువుకోవడానికి వెళ్ళినా ఫస్ట్ కండిషన్ అది సోషల్ సెక్యూరిటీ నెంబర్ ద్వారానే వాళ్ళు ట్రాక్ చేస్తారు. దానికి దీనికి తేడా లేదు. అది ముస్లింకైనా, క్రిస్టియన్కైనా, హిందూకైనా, బౌద్ధుడికైనా, ఎవరికైనా సేమ్. అది మీరు పాస్పోర్ట్ తీసుకున్నట్టు. పాస్పోర్ట్ తీసుకోవడమే ఒక నేరం కింద కనపడితే నేనేం చెప్పలేను. కాబట్టి ఎన్ఆర్సీ వల్ల నష్టం ఏమీ లేదు. సో సిఏఏ ఉంది ఇంకోటి. సిఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి కూడా చాలా వ్యతిరేకత వచ్చే అవకాశం. అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ చాలా మీడియా సోదరులకి అంటే శ్రద్ధలు పెట్టక చదివి ఉంటారు. లేకపోతే మీడియా కాదు, మైనారిటీలో ప్రధానంగా వాళ్ళకు నుంచి వస్తుంది. మీడియా వాళ్ళు 4th పిల్లర్ ఆఫ్ ది ఎస్టేట్ కాన్స్టిట్యూషన్, వాళ్ళ మేధావులు వాళ్ళు అర్థం చేసుకొని సిఏఏ అంటే సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే మన భారతదేశ పౌరులకు వర్తించదు. అది కూడా ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, హిందూస్కి కాదు. అది వేరే దేశంలో అణచివేతబడి అనాదిగా మన దేశంలో ఉండిపోతుంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళకు కూడా ఆధార్ కార్డు లేవు. వాళ్ళని క్రమబద్ధీకరించి వాళ్ళకి పాస్పోర్ట్ ఇవ్వడం, ఆధార్ కార్డు ఇవ్వటం, దానికి సిఐఏ. అది కరెక్ట్గా చూస్తే 1996లో గొప్ప ప్రధానమంత్రి పివి నరసింహరావు లాస్ట్ స్పీచ్లో అనుకుంటా ఆయన చెప్పారు, సిఏఏ కూడా చేసి కొంతమందికి శరణం ఇవ్వాలి. ఎందుకంటే శ్రీలంక నుంచి, అక్కడి నుంచి చాలామంది వచ్చి ఉన్నారు. కానీ వాళ్ళందరూ దొంగతనంగా ఉంటున్నారు. ఆ దొంగతనం అనేది కరెక్ట్ కాదు, ఒక్కసారి మనం కరెక్ట్ చేయాలని. ఇప్పుడు మా ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ ఏంటంటే కట్ ఆఫ్ డేట్ పెట్టి 2014 వరకు వచ్చి మన దేశం నలుమూలలో ఎక్కడెక్కడైతే తలదలుచుకుంటున్నారో మీరందరూ బయటికి రండి, మీకు అందరికీ క్రమబద్ధీకరణ చేసి ఇండియన్ సిటిజన్షిప్ ఇస్తాము అని చెప్పారు. అది ఏమాత్రం 80% ముస్లిమ్స్కి ఎవరికీ అప్లై కాదు. మన భారతదేశ పౌరులకి సంబంధమే లేదు. సో కూటమి ఎంత సవ్యంగా ఉందా అంటే మీ కాన్స్టిట్యున్సీ కాకుండా మీరు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకులు కూటమి కుదురుకున్నట్టేనా? ప్రాబ్లమ్స్ మీ పార్టీ నుంచి కూడా చాలా అసంతృప్తి వ్యక్తమవుతున్నట్టు. ఆంధ్రప్రదేశ్ వరకు కూటమి బ్రహ్మాండంగా ఉంది. మా పార్టీ నుంచి నేను ఏదీ వినలేదు. జనసేన వాళ్ళు కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ వాళ్ళ సొంత క్యాండిడేట్లానే డీల్ చేస్తూ ఉన్నారు. అలాగే నన్ను ప్రచారం. జనసేనలో ఇక్కడ టికెట్ రాని వ్యక్తి వైసీపీలో జాయిన్ అయ్యారు లాస్ట్ టైం కంటెస్ట్ చేసిన. అంటే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్య ఉంటుంది అన్నారు. ఆ కుర్రాడు అలా చేస్తున్నాడు. మీరు మాట్లాడారా పోతున్న వెంకటమహేష్తో? ఎవరో ఒకసారి ఫోన్లో అంటే అంతకుముందు కలిసి ఉన్నప్పుడు 1-2 ఉద్యమాల్లో, ఒక్క ఉద్యమంలో కలిసినట్టున్నాం పంచాయతీరాజ్ వ్యవస్థ మీద. ఆ మధ్య సీట్ అలాట్ అయినా కూడా ఒక వ్యక్తి కామన్ మ్యాన్ మాట్లాడిచ్చారు, వస్తాను కలుస్తాను మనం మాట్లాడింది ముందుకు వెళ్దాం అన్నారు. ఆ తర్వాత పాపం ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాడు పట్టుకెళ్ళారు. ఈ కుర్రాడు కూడా అట్లా వెళ్ళిపోయాడు. మనం ఏం చేయలేం దానికి, అది అతని వ్యక్తిగతం. చంద్రబాబుతో మీ రిలేషన్స్ ఎట్లా ఉంది? బ్రహ్మాండంగా. ఎప్పుడు నాకు
అంటే తెలుగుదేశం నుంచి బీజేపీలో జాయిన్ అయిన తర్వాత అంటే రెండు రకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఒకటి డిఫరెన్సెస్ ఉండడం వల్ల మారారని ఒకటి, రెండవదేమో ఆయనే పంపించారు బీజేపీలో అని ఒకటి. ఏదికి వాస్తవం దీనిలో? రెండిట్లో వాస్తవం లేదు. నేను జాతీయ పార్టీలో చేరాలని ఉద్దేశంతో నేను వెళ్ళాను. డిఫరెన్సెస్ క్వశ్చనే లేదు. ఆయన ఎప్పుడు నాకు రాజకీయాలు ఆలు నేర్పించిన గురువుగారు అని చెబుతా. కానీ ఇప్పుడు పార్టీలు వేరు. సిద్ధాంతపరంగా నేను జాతీయ పార్టీలోకి వెళ్దామన్నా నేను వెళ్ళాను. ఆయన ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉంటాయి. సో ఆయన ముఖ్యమంత్రి అయితే మీకు డెఫినెట్గా కాన్స్టిట్యున్సీ పరంగా ఎక్కువ నిధులు ఇచ్చే అవకాశం ఉంటుందా? టీడీపీ వాళ్ళని కాకుండా బీజేపీ రాజ్యాంగంలో ఎంతైతే పొందుపరుస్తుంది ఏమండి, ఎన్నికల వరకే ఈ టీడీపీ బీజేపీ ఇదంతా. ఎన్నికలు అయిపోయినాక ఎమ్మెల్యే 175 ఎమ్మెల్యేలు సమానం. సొంత పార్టీ ఎమ్మెల్యేలు వేరే పార్టీ ఎమ్మెల్యేలు వేరే విధంగా ఉంటుంది. ఏం ఉండదు అలా. కేంద్ర మంత్రి అయ్యారు శ్రీనాథ్ చౌదరి, ఇక్కడ గెలిస్తే రాష్ట్ర మంత్రి అవుతారా? తెలియదు. గెలవటం ఖాయం, మంత్రి అవుతాం లేదు నాకు తెలియదు. చాలా మంది అంటారు మిమ్మల్ని రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకోవాలని చంద్రబాబు నాయుడు ఆయన విజయవాడ వెస్ట్ సీటు మీకు ఇప్పించారని. ఆ విషయం నాకు తెలియదు. ఇక్కడ విజయవాడ వెస్ట్ పబ్లిక్ కానీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ కానీ ఏం చెప్తారు? ఇంకా చాలా సమయం ఉంది, పోలింగ్ ఇంకా. వైఎస్ఆర్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చూశారు. వాళ్ళు ప్రజలందరూ ఆల్రెడీ ఆయన సామర్థ్యం ఏంటి అన్నీ వాళ్ళు చూసేసారు. ప్రజలందరూ కూడా ముఖ్యంగా చూశారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి భారతదేశాన్ని ఎలా అభివృద్ధి చేశారో చూశారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత చూశారు ఇంతకుముందు. పవన్ కళ్యాణ్ గారు మానవతావాది, ఆయన ఎన్నో త్యాగాలు చేసి కూటమిని ఏర్పరిచారు. ఆయనతో పాటు యువతరం అంతా కూడా ఆయనతో ఉంది. డెఫినెట్గా 3 పార్టీల కూటమితో ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అభివృద్ధి పాటలో పట్టుద్ది. కాబట్టి మీరందరూ విస్మరించకుండా ఓటు హక్కుని వినియోగించుకొని కూటమిని గెలిపించమని నేను ప్రజలను కోరుతున్నాను. సార్, అంటే వెల్ఫేర్ ఓట్స్ అవుట్ రైట్గా జగన్కు పడతాయంటారు. పూర్ లోయర్ మిడిల్ క్లాస్ అన్ని ఓట్లు కూడా వెల్ఫేర్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ను మార్చారని వైసీపీ చెప్తుంది. ఏమంటారు అని వాళ్ళ ఉద్దేశం. కానీ నిజం ఏంటనేది జూన్ 4వ తేదీ 12 గంటలకల్లా తెలిసిపోతుంది. సో యు ఆర్ కాన్ఫిడెంట్? మోర్ దాన్ 100%. రైట్ సార్, ఆల్ ది బెస్ట్ సుజనాథ్ చౌదరి గారు. ఫస్ట్ టైం ప్రత్యక్ష రాజకీయాల్లో, అందులో అసెంబ్లీ చేస్తున్నారు. మీకు మంచి జరగాలని జీ తెలుగు న్యూస్ నుంచి కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సుజనాథ్ చౌదరి గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించినందుకు. మొత్తానికి చెప్తున్నారు జూన్ 4వ తేదీ వరకు ఖచ్చితంగా అందరికీ తెలుస్తుంది. ఇక్కడ కూటమి, ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయమని చెప్తున్నారు. తన ఎక్స్పర్టైజ్ అంతటి కూడా వినియోగించి వెస్ట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను, అన్ని విషయాల్లో కూడా సమతూకం పాటిస్తాను. ముఖ్యంగా మోడీ గవర్నమెంట్ లాస్ట్ 10 సంవత్సరాల్లో చేసిన పని ఆధారంగానే తాము ఓట్లు అడుగుతున్నామని కూడా సుజనాథ్ చౌదరి చెప్తున్నారు. ఇది సుజనాథ్ చౌదరితో బిగ్ డిబేట్. మరో బిగ్ డిబేట్లో మళ్ళీ వెళ్తాం.